జనగణనలో కులగణన కోసం తన పోరాటం కొనసాగుతుంది అన్నారు కాంగ్రెస్ సీనియర్ నేత విహెచ్. మే 10 లోపు కులగణనలో మార్పులు చేయాలి అన్నారు. తనను ప్రభుత్వ సలహాదారుగా నియమించిన సీఎం రేవంత్కు ధన్యవాదాలు తెలిపారు. ఏదో వస్తుంది అనుకున్నారు. గతంలో నేను ఖమ్మం 2 సార్లు అడిగినా రాలేదు, రాజ్యసభ రాలేదు. అయినా నేను పార్టీ ప్రేరణగా పనిచేస్తా. నాకు తెలుసు కార్యకర్త అనేవానికి తప్పనిసరిగా హైకమాండ్ న్యాయం చేస్తుంది అనుకున్నా. అదేవిధంగా ఇవాళ నేను ఓబీసీ ఎంపీస్ కన్వీనర్గా ఢిల్లీలో పనిచేసిన. అందులో ఐఐఎం రిజర్వేషన్ కూడా సుప్రీంకోర్టు కొట్టేస్తే సోనియా గాంధీ గారుతో మాట్లాడితే మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా బిల్లు పెడితే పాస్ అయిందా లేదా? ఇవాళ మా పిల్లలు ఐఐటీలో 1,30,000 జీతం. అదేవిధంగా ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్లో డాక్టర్లు అవుతున్నారు. దట్ ఈస్ ది ప్రాక్టీస్ ఆఫ్ ది ఏది యూపీఎస్. ఇవాళ నరేంద్ర మోడీ 3 సార్లు ప్రధానమంత్రి అయిండు. నేను 3 సార్లు కలిసిన 84 మంది ఆకళ్ళు కలిసి అయ్యా మా జనాభాలు ఎక్కువ ఉన్నది సెపరేట్ మినిస్టర్ అడిగిన. అదేవిధంగా కులగణ ఇవాళ కులగణ జరుగుతుంది. కానీ జనగణలో మా పేరు లేకపోతే ఇది తెలంగాణలో ఏ విధంగానైతే అన్యాయం జరిగిందో దానికంటే హయ్యెస్ట్ మంది ఉన్నాం. ముఖ్యమంత్రి గారు కులగణ జరిగితే 56% అన్నారు. 56% అన్నటువంటి జనానికి దేశం మొత్తంలో చూస్తే 60% ఉన్నాం.